హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కలకత్తాలో 31 సంవత్సరాల వైద్య విద్యార్థిని హత్యకు సంబంధించి 31 సంవత్సరాలకు ఇంకా వైద్య విద్యార్థిని అయింది. అక్కడ మెడికల్లో మెడిసిన్ చేయడానికి ప్లస్ పీజీ చేయడానికి ఎంత కష్టపడి అక్కడ వరకు వస్తుందో అక్కడ అమ్మాయి 31 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసి డ్యూటీ చేసి 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి కానీ రెస్టింగ్ కోసం ఆమె రూమ్కి వెళ్తే ఆ రూమ్లో ఒక 30 మంది పైశాచికంగా ఆమెను అఘాయిత్యం చేసి హత్య చేసినారు. దాన్ని నిరసిస్తూ ఐఎంఏ తరఫున షాద్నగర్ వాళ్ళు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో విషయం ఏంటంటే అక్కడ జరిగింది డాక్టర్ పైన అఘాయిత్యం అని అంటున్నారు, కానీ డాక్టర్ కాదు, ఫస్ట్ అమ్మాయి. సో అమ్మాయి అంతకుముందు దిశ కానీ నిర్భయ కానీ అయినప్పుడు దేశం మొత్తం ఎంత అయితే అట్టుడికిపోయిందో ఈసారి డాక్టర్ అంటే ఏదో కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మామూలు ప్రజానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ జరిగింది ఒక అమ్మాయి పైన అఘాయిత్యం మరియు హత్య. సో దీనికి సంబంధించి ఒకసారి విచక్షణతో ఆలోచించాలా. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే ముక్త కంఠంగా దాన్ని వ్యతిరేకించాలా. అందరూ మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకే. ఐఎంఏ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు బెంగాల్లో వైద్య విద్యార్థిని హత్య సందర్భంగా ఇచ్చిన నిరసన కార్యక్రమానికి ఈరోజు మేమంతా ఐఎంఏ షాద్నగర్ తరఫున ఇక్కడ ప్రజా సంఘాలు అందరూ వచ్చారు. ఈరోజు మేము ఈ నిరసనను తెలియజేస్తూ ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆధునిక సమాజంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అత్యంత ఘోరము. ఒక వైద్య విద్యార్థిని ఒక హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ను ఇట్లా రేప్ చేసి చంపడం అనేది చాలా నీచమైన విషయము. ఈ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోకపోగా ఆ దోషులను ఇంతవరకు గుర్తించకపోవడం చాలా శోచనీయము. సో ఈ విషయంలో గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దోషులను వెంటనే గుర్తించి వాళ్ళను జైలుకు పంపి లేకపోతే వాళ్ళకు ఉరి శిక్ష విధించాలని మా ఐఎంఏ షాద్నగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా ప్రతి మెడికల్ కాలేజీలో కానీ హాస్పిటల్లో కానీ వైద్యులకు రక్షణ కల్పించాలా. అది ప్రభుత్వం యొక్క గురుతర బాధ్యత. దాన్ని గుర్తించి ఈ సమాజంలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ ముగిస్తున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.